దావోస్ టూర్ ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులు వచ్చాయి. 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామికవేత్తలను ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ ఆకర్షించాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం 3 రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓఓలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. దావోస్లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని అమెజాన్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభ్యర్థించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఈ సంవత్సరం అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది. ఏ విధంగా చూడొచ్చు? హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకోవడానికి వ్యాపారస్తులను మెయిన్ గా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏమనుకోవచ్చు? ముఖ్యంగా 20 కంపెనీలతో ప్రతినిధులతో ఎంఓయూలు జరిగాయి. దాదాపుగా 1,78,950 కోట్లు మొత్తం ఈ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వీళ్ళ బృందం అంతా కూడా రకరకాల కంపెనీలతో దావోస్ వేదికగా చర్చలు జరిగాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సు కాబట్టి ప్రపంచంలో ఉన్న మేజర్ కంపెనీలన్నీ ఇందులో అటెండెన్స్ గా అందరూ వచ్చారు. ఇక ఇండియాకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి తెలంగాణనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,78,950 కోట్ల పెట్టుబడులని వాళ్ళ కంపెనీలను ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఒప్పందాలు కురుచుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యంగా మనకున్న వనరులు, సౌకర్యాలు, నీటి సౌలభ్యత వీటన్నిటిని కూడా ఆ కంపెనీలతో చర్చల్లో పేర్కొన్నారు. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఆ కంపెనీలు ఇక్కడ పెడితే కనుక వరల్డ్ వైడ్ గా వాళ్ళకు వచ్చే లాభాలు కావచ్చు. అంటే ఇక్కడ ఆ లాభాలతో పాటు తెలంగాణలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ చర్చలు సాగాయి. చర్చల ఫలితంగానే మొత్తం ఈ ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పొచ్చు. సంవత్సరం క్రితం 40,000 కోట్ల పెట్టుబడులు అప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు రికార్డు స్థాయిలో, ఎందుకంటే 4 అంతల స్థాయిలో ఈ పెట్టుబడులు వచ్చాయని చెప్పొచ్చు. దాదాపుగా 50,000 ఉద్యోగాలు యువతకు లభించే అవకాశం కల్పిస్తుంది. ఇందులో మేజర్ కంపెనీలు ఉన్నాయి. యూనిలివర్ ఉంది, హెచ్సిఎల్ టెక్, ఎదిలిసి, సిటీ టెక్నాలజీస్ ఉంది, స్కై రూట్ ఏరోస్పేస్ ఉంది, సిట్రీస్ ఉంది, మెగా ఇంజనీరింగ్ ఉంది, ఫోనిక్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్, అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థలు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, రామ్జీ గ్రూప్ ఉంది, ఇన్ఫోసిస్, విప్రో, వీళ్ళందరూ కూడా దావోస్ వేదికగా ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతూ వాళ్ళకున్న సౌలభ్యత, వాళ్ళకున్న పెట్టుబడులు ఎక్కడ పెడితే తమకు లాభాలు వస్తాయి, అక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాటికి సంబంధించి నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ కావచ్చు, అంటే ఒక ఏరియా వైజ్ లో కూడా వాళ్ళందరూ ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పొచ్చు. మన తర్వాతనే మహారాష్ట్ర గానీ, మన సరిహద్దు రాష్ట్రాలు ఏపీ గానీ కూడా తక్కువ పెట్టుబడులు వాళ్ళు ఆకర్షించారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ గానే దావోస్ ని వేదికగా ఎంచుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల పర్యటనలో మొత్తం చాలా మంది కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. హైదరాబాద్ కు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కూడా ఎక్కువనే ఉంది. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయని చెప్పొచ్చు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చర్చల ఫలితంగానే ఇదంతా సాధ్యమైందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తన బృందంతో కలిసి చేరుకున్నారు. మొత్తం గంట తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు,
టీం అంతటి కూడా ఘన స్వాగతం పలికేందుకైతే ఎయిర్పోర్ట్ లో ఇంకా సందడి నెలకొందని చెప్పొచ్చు. సో మొదటికైతే దావోస్ వేదికగా జరిగిన ఈ ఏదైతే చర్చలు కావచ్చు, దావోస్ వేదికగా తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల విషయంలో కూడా పూర్తి సక్సెస్ రేవంత్ రెడ్డి సాధించాడని చెప్పి కూడా పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ దిగ్గజాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గతం కంటే భిన్నంగా కూడా రేవంత్ రెడ్డి అంటే ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఆకర్షించే విధంగా చర్చలు జరపడం అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక బ్రాండ్ గా ఉండాలని చెప్పి, రైజింగ్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణకు వస్తే మీకు వచ్చే లాభాలు, మీకు మీ కంపెనీ ఎదుగుదలకు ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రముఖంగా చెప్పారు. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కావచ్చు, జయేష్ రంజన్ కు ఆల్రెడీ అనుభవం ఉంది పరిశ్రమలకు సంబంధించి. సో ఈ క్రమంలోనే మొదటికైతే ఈ 4 రోజుల సంబంధించి 24 hours లో అంటే ఒక రోజులో దాదాపుగా 16 గంటలు పారిశ్రామికవేత్తలతోనే చర్చలు జరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రతి కంపెనీతోని ఒక ప్రాముఖ్యతనిచ్చే విధంగా ఎంఓయూలు జరుపుకొని కూడా కంపెనీలు అయితే తెలంగాణకు రప్పించారని చెప్పొచ్చు. ఇక నుంచి రేపు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత కొంత రెస్ట్ తీసుకొని సాయంత్రం కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు 25వ తారీఖు రోజున కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. దావోస్ వేదికగా చర్చలు ఎలా జరపాలనేది కూడా మిగతా మినిస్టర్లకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోసం తన సహచరుల మంత్రులందరికీ కూడా కేబినెట్ సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. దావోస్ వేదికగా ఒప్పందాలు, ఆ కంపెనీలు పెట్టే ఏదైతే ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా పారిశ్రామిక రంగానికి సంబంధించి పరిశ్రమల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రుల సమక్షంలో చర్చ జరిపి వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక అంటే వాళ్ళకు కొన్ని చర్చలు జరిపిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎలా ముందుకెళ్లాల దానిపైన కూడా మంత్రులతోని ఫీడ్బ్యాక్ తీసుకొని కేబినెట్ సమావేశంలో కూడా ఒక ముఖ్య విషయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఆ కంపెనీలను పిలిపించడము, ఆ కంపెనీలకి ప్లేసులు అంటే ల్యాండ్స్ కానీ చూపించడము, ఆ కంపెనీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా కేబినెట్ లో ముఖ్యంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ 20 కంపెనీలను కూడా ఆకర్షించడం అనేది మాత్రం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విధంగా ఉందని చెప్పి కూడా అంటే ప్రపంచంలో ఉన్న చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా హైదరాబాద్ ఇప్పటికే బ్రాండ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్ని కంపెనీలు రావడం అనేది కూడా తెలంగాణ ప్రాముఖ్యతను పెంచే విధంగా ఉందని చెప్పి కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్ నగేష్, మెజారిటీ పెట్టుబడులు చూసుకుంటే అమెజాన్ 60,000 కోట్లు, అలాగే సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలతో ఎటువంటి ఎంఓయూను కుదుర్చుకుంది? ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే తెలంగాణలో యువత బయటి దేశాలకు వెళ్లకుండా వాళ్ళని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి డెవలప్ అయ్యే విధంగా ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా అమెరికా వెళ్లి అమెరికన్ ఉద్యోగాలు సంపాదించి అమెరికాను డెవలప్ చేయడానికి చాలా వరకు యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే ఐటీ నిపుణులు కావచ్చు, పారిశ్రామిక రంగంగా, అలాగే ఫార్మా సంబంధించి కావచ్చు. సో ఈ క్రమంలో అక్కడ అమెరికాలో కూడా బైడెన్ తన అధ్యక్ష పదవి ముగిసిపోయింది. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా మిగతా ప్రపంచ దేశంలో ఉన్న వీసా వాళ్ళందరిపైన కూడా చాలా కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మందికి సంబంధించి కూడా గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఆంక్షలు విధించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో అటువంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ సంబంధించి పారిశ్రామిక రంగంగా ఎదుగుదల కావచ్చు, ఐటీ కంపెనీలు తెలంగాణలోనే ఎక్కువ పెట్టే విధంగా అగ్రగామిగా నిలిచేందుకు కూడా వీళ్ళందరూ దోహదపడతారని చెప్పి కూడా ముఖ్యంగా ఈ కంపెనీలను దోహదపడతాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించారు. ఇందులోనే కంపెనీలైన సన్ పెట్రోకెమికల్స్ పెట్టుబడి 45,500 కోట్లు, ఉద్యోగాలు కూడా ఇందులో 7,000 ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపారు. 7,000 ఉద్యోగాల పైన కూడా ఇక్కడ యువతకు లభించే అవకాశం ఉంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా పెట్టుబడి, అమెజాన్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంస్థ, డామినేట్ చేసే సంస్థ కూడా ఇందులో 60,000 కోట్లు వాళ్ళు రికార్డ్ స్థాయిలో పెట్టడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు 17,000కు పైగానే వాళ్ళు ఇవ్వడానికి కూడా ఆ ఒప్పందంలో అంటే ప్రాథమిక ఒప్పందంలోనే ఇది ఎంఓయూ కుదుర్చుకున్నారు. కంట్రోల్ సంస్థ పెట్టుబడి 10,000 కోట్లు, ఉద్యోగాలు 3,600. సో ఇలా ఈ మేజర్ కంపెనీలన్నీ కూడా సో తెలంగాణకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రాంతం కానీ దక్కన్ పీఠభూమి అనేది కూడా హైదరాబాద్ కు పేరుంది. మిగతా జిల్లాలు కూడా అంటే ఉమ్మడి జిల్లాలను చూసుకుంటే 10 జిల్లాలు కూడా వరంగల్ కావచ్చు, మేజర్ జిల్లాలు నిజామాబాద్ కావచ్చు, ఇలా కరీంనగర్ కావచ్చు. సో ఆ జిల్లాలు డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కంపెనీలతోని ఇక్కడ ఉన్న అవకాశాలు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కూడా ఉండడం, మిగతా ఏదైతే జిల్లాలో అంటే వరంగల్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సో మొత్తానికైతే ఈ ప్రాంత అభివృద్ధికి జరిగే విషయాలన్నీ కూడా కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఇందులో JSW సంస్థ 800 కోట్లు కావచ్చు, స్కై రూట్ ఏరోస్పేస్ 500 కోట్లు కావచ్చు, మెగా
కూడా 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఎఫ్సిఎల్ టెక్ సెంటర్ కూడా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందం కూర్చుకుంది. అందులో 5,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. విప్రో పెట్టుబడి కూడా కొత్త ఐటీ సెంటర్ నిర్వహిస్తామని చెప్పింది. ఉద్యోగాలు కూడా 5,000 ఇస్తామని చెప్పి ఒప్పుకుంది. సో ఇవన్నీ కూడా మేజర్ కంపెనీలు, ఇన్ఫోసిస్ అనేది కూడా ప్రపంచ దిగ్గజంగా వాళ్ళకు 250 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. 17,000 పైన ఉద్యోగాలు ఇస్తామన్నారు. కంపెనీ ఉంది, బ్లాక్ స్టోన్ కంపెనీ, ఉర్సా క్లస్టర్స్ ఉంది, టెల్మా గ్లోబల్ హోల్డింగ్స్ ఉంది, అక్షర్ గ్రీన్ టెక్. సో ఇవన్నీ కూడా రకరకాల కంపెనీలు పారిశ్రామికంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు పొందిన సంస్థలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు కూర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడి తెలంగాణలో ఉన్న వాళ్ళకు అంటే ఇక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కడికి కూడా ఈజీగా ప్రయాణించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఎటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. అంటే స్వేచ్ఛగా మీరు వ్యాపారం చేయొచ్చు. ఆ వ్యాపారం చేసిన విధంగా తెలంగాణలో ఉన్న యువతకి, అంటే ఇక్కడ ప్రధాన టార్గెట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రధాన సంస్థలు తెలంగాణలో పెట్టుబడి పెడితే ఇంకా పెద్ద పెద్ద సంస్థలు తెలంగాణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా తెలంగాణకు రావడం కోసమే ఈ దావోస్ పర్యటన అంతా కూడా జరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.